ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేర్చుకున్న వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ని ఎన్నోసార్లు నేను అర్థం చేసుకొని వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనే విషయాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఈ వీడియో చేశాను. వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, బైక్ కార్ తెలుగులో అని చెప్పి 1.3 lakh సబ్స్క్రైబర్ బేస్, పెద్ద ఛానల్ అది. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ఇంకా నా లైఫ్ మారిపోతుంది. ఇది డెఫినెట్లీ జరగదండి. 6 నెలలు అంటే నేను పొద్దున్న లేసి మార్కెట్ ముందు కూర్చుంటాను అంత అర్థమైపోయింది నాకు, అలా జరగదు. ఈ వీడియో స్పెసిఫికలీ అప్కమింగ్ ట్రేడర్స్ కోసం అండి. యాజ్ ఎ ట్రేడింగ్ కెరియర్గా మనం చూస్ చేసుకోవచ్చా, అలాగే హౌస్ వైఫ్స్ కానీ అప్కమింగ్ స్టూడెంట్స్ కానీ కెరియర్గా చూడొచ్చా, ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ ఏ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది, అసలు 2025లో ట్రేడింగ్ని మనం కెరియర్ లాగా ఒక ఆప్షన్గా అయినా పెట్టుకోవచ్చా, ఒకేలా మనం ఆ విధంగా థింక్ చేయాలి, ట్రేడింగ్ని కెరియర్గా తీసుకోవాలి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఒక వీడియో 15 నిమిషాలు మీరు చూడగలిగారంటే మీరు చేసే ఎన్నో తప్పులు కొన్ని వేలు లక్షలు పోగొట్టుకోవడం కన్నా ఒక వీడియో మొత్తం చూడడం చాలా ఇంపార్టెంట్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇది మీకోసమే. ఎందుకంటే వీడియో మొత్తం చూసినా నాకు మహా అయితే ఏమి ఎక్కువ డబ్బులు ఏం రావండి, కొన్ని వ్యూస్ వస్తాయి అంతే. కానీ నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఒక బెటర్ వేని చూపిద్దామనే ఈ వీడియో యొక్క ఇంటెన్షన్. పాసిబుల్ అయితే అందరూ వీడియో మొత్తం చూడండి. అండ్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వికాస్. వెల్కమ్ టు పీస్ఫుల్ ట్రేడింగ్ తెలుగులో. వీడియో స్టార్ట్ చేద్దాం. ట్రేడింగ్ అనగానే ప్రతి ఒక్కరి మైండ్లో అసలు ఎటువంటి ఆలోచన లేకుండా చాలా డబ్బులు మనం ఎర్న్ చేయొచ్చు అనే మైండ్ సెట్ వస్తుంది కదా, అంటే అదే థింకింగ్లోకి వెళ్ళిపోతాం మనం. కానీ ట్రేడింగ్ యాజ్ ఎ కెరియర్, ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో రెండు పక్కన పెట్టినప్పుడే మన ఆలోచన విధానం మారాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. మనం ఎవరైనా డబ్బు కోసమే ఏ పని చేసినా కూడా డబ్బు కోసమే చేస్తాం. కానీ ప్రతి పనికి వాటికి సంబంధించిన స్కిల్ సెట్ అండ్ అలాగే స్ట్రీమ్లో ఉన్న కాంపిటీషన్ లేదా అందులో ఉన్న ఛాలెంజెస్, అందులో ఉన్న రిస్క్ అండ్ అందులో మనం ఎంత రాణించగలము, ఇవన్నీ మీకు బాగా అర్థమైనప్పుడే మీరు ఒక డెసిజన్ అటువైపు వెళ్ళాలా లేదా అని మనం తీసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th పాస్ అయిపోగానే చాలామంది బైపీసీ ఎంపీసీ అది ఇది అని ఏదేదో రకరకాల సబ్జెక్ట్స్ వైపు వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. అది కూడా చాలామంది పేరెంట్స్ ప్రెషర్ ఒకటి, కొంతమందికి న్యాచురల్ ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది దానిపైన, రైట్? కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ట్రేడింగ్ అనగానే డబ్బు ఒకటే క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాన్ని క్లారిటీ అనేది ఉండదు. ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీకు అర్థం చేయించే విధంగా ట్రై చేస్తాను. మేబీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ట్రేడింగ్ యాజ్ ఎ కెరియర్గా థింక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది నేను ఎంత టైం ఇవ్వగలను. ఓకేనా అండి? ఈ టైం అనే దాన్ని అండర్లైన్ చేస్తున్నాను చూడండి. మీరు ఎంత టైం ఇవ్వగలరు, ఆ టైము మీకు నిజంగా సక్సెస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందా, అండ్ ఆ పర్టికులర్ టైంలో మీరు వేరే ఆబ్లిగేషన్స్ ఏమైనా పెట్టుకుంటారా. ఆబ్లిగేషన్స్ మీన్స్ మీరు ట్రేడింగ్ అనేసరికి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, పార్ట్ టైం. ఏంటండి, అవునా కదా? అవునా కదా? పార్ట్ టైమే. తర్వాత జాబ్స్. సో ఈ రెండు కాంబినేషన్ ఏదైతే ఉంటుందో చూసినారండి, ఇది ట్రేడింగ్లో వర్కౌట్ అవ్వదు. మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ ట్రేడింగ్లో ఎప్పుడు రాణించలేరు. ఇది మేబీ వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు మీకు, కానీ వాస్తవాలు కాబట్టి. ఇప్పుడు ఇంకా మార్కెట్ చాలా టఫ్ అవుతుంది కాబట్టి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి జెన్యూన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకుంటే ఒక 3 నెలలని ఉండదా? సాఫ్ట్వేర్లో 6 నెలలు కోర్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ అయినా చేయాలనుకుంటే దానికో 3 ఏళ్ళు లేదా ఇంకో 4 ఏళ్ళు ఇలాంటి ఒక కోర్స్ ఉంటుంది. మళ్ళీ ఎంఎస్ ఉంటుంది. సో టైం మాత్రం చాలా ఎక్కువగా, డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెడతాం మనం. నిజం చెప్తున్నాను, ఇక్కడ అంత అవసరమే లేదు. మీరు ఎట్ ఎనీ కాస్ట్ 6 నెలలు ఇచ్చేసేయాలండి మార్కెట్కి, అంతే. మీరు 6 నెలలు మార్కెట్కి నిజంగా ఇవ్వడానికి ఇష్టపడితే మీరు ట్రేడింగ్ని కెరియర్గా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఇందులో మనము జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 6 నెలలు అంటే నేను పొద్దున్న లేసి మార్కెట్ ముందు కూర్చుంటాను అంత అర్థమైపోయింది నాకు, అలా జరగదు. అలా 6 నెలలు కాదు, 60 ఏళ్ళు కూర్చున్నా కూడా జరగదు. ఈ 6 నెలల్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తాను చూడండి. ఫస్ట్, మీరు ట్రేడింగ్ యాజ్ ఎ కెరియర్గా తీసుకుంటున్నారంటేనే మీరు ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు, అవునా? మీ ఇంట్లో ఒక నెగిటివిటీ, అవునా? ఫ్రెండ్స్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా ఒక నెగిటివ్ వైబే ఉంటుంది మీకు. వద్దురా చెప్తే వింటున్నావు కదరా, ఎందుకురా ఇదంతా మనకు అని చెప్తారు.
కానీ మీ మనసు ఏం చెప్తుంది, ట్రేడింగ్లో డబ్బు ఉంది, నేను ఇందులో ఏదో చేయాలి అని మీరు ఒక లోపల ఇంటర్నల్గా ఒక ఫైర్ ఉంటుంది, అది కొన్ని రోజులే ఉంటుంది. సో ఈ నెగిటివ్ వైబ్స్ని మీరు 101% అవాయిడ్ చేస్తా, నేను ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను వీటిని నా దగ్గరికి రానివ్వను, లేదా ఆ మైండ్ సెట్ని ఈ నెగిటివ్ వైబ్స్ వల్ల నేను డిస్టర్బ్ అవ్వను అనేది మీరు ఫుల్ లెవెల్లో ప్రిపేర్ అయిపోయి ఉండాలి. మీ ఫాదర్ తిట్టినా, మీ మదర్ తిట్టినా, లేదా ఫ్రెండ్స్ ఏమన్నా అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే ప్రాసెస్లో ఒక 10,000 పోయినా, డబ్బు పోకుండా ఏం రాదు. ఒక బిజినెస్ పెట్టినా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. స్టిల్ మీరు ఒక షాప్ పెట్టిన తర్వాత కూడా డే టు డే లైఫ్ కస్టమర్స్ వస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మీరు అప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగానే మీరు ముందుకు వెళ్తారు, రైట్? అన్నీ ముందే డిసైడ్ చేసుకున్నాను, కస్టమర్ కూడా మీకు నచ్చినట్టే వస్తాడు, మీకు నచ్చినట్టే మాట్లాడతాడు, ఇవన్నీ జరగవు కదా. రియల్ టైంలో ఏమేమి జరుగుతున్నాయో వాటికి కూడా మీరు సిద్ధపడి ఉండాలి. సో ఈ నెగిటివ్ వైబ్ ఏదైతే ఉందో, ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు, 2 నెలలు అయింది ఇంకేం చేస్తున్నావు, 3 నెలలు అయింది ఏం చేస్తున్నావు, 6 నెలల నుంచి ఏం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని తింటున్నావు, ఇవి చాలా వస్తాయి. ఇవన్నిటికీ మీరు ప్రిపేర్ అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అండి. దీనికి రెడీ అయితేనే మీరు ట్రేడింగ్ గురించి ఆలోచన చేయండి. ఒకవేళ ఇది మీకు రెడీ, ఈ విషయానికి మీరు రెడీ లేరనుకోండి, అంటే మీరు సాఫ్ట్ స్పోకెన్, లేకపోతే మీరు ఇంట్లో వాళ్ళు కొంచెం ఎదురు చెప్పలేము, బాధపడుతూ తెలియకుండా నేర్చుకుంటూ ఉంటాను, తెలియకుండా పనులు చేస్తూ ఉంటాను, అలాంటి మైండ్ సెట్ ఉంటే ఈ వీడియో ఇక్కడ దాకా చూసారనుకోండి, ఆపేసి మీ పని మీరు చేసుకోండి, ఎందుకంటే తర్వాత చెప్పే విషయాలు మీకు ఉపయోగపడవు. సో ఇక్కడితో మీరు ట్రేడింగ్కి సెట్ అవ్వాలని అర్థమైపోయినట్టే. నెక్స్ట్ పాయింట్, ఒక్కసారి మీరు ఈ విషయానికి రెడీ అయిపోయారనుకోండి, తర్వాత మీకు ఒక క్యాపిటల్ కూడా కావాలి, అర్థమవుతుందా? అంటే డబ్బు కావాలి, మీకు ఫండింగ్ కావాలి. అది మళ్ళీ మీరు మీ ఇంట్లో వాళ్ళని అడుగుతారా, మీ ఫ్రెండ్ దగ్గర తీసుకుంటారా, లేదా మీరు ఒక 6 నెలలు జాబ్ చేసి ఆ డబ్బుని జాగ్రత్తగా దాపెట్టుకొని ఆ డబ్బుతో వచ్చి నేను మార్కెట్లో మంచిగా నేర్చుకొని మంచిగా బాగుపడతాను, డిసిప్లిన్ ఉంటాను అని అనుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. అంటే మీ ఓన్ ఫండ్ అనేది ఉండాలి, మీ ఓన్ ఫండ్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ని అడిగినారు అనుకోండి, వాడు 3 నెలలు 4 నెలలకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమైంది మా పైసలు ఇవ్వవా అని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళు మీరు డబ్బులు అడిగారు అనుకోండి, డబ్బులు ఇచ్చినా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఎందుకంటే సొసైటీలో అందరికీ క్విక్ రిజల్ట్స్ కావాలి, ఇంట్లో వాళ్ళ నుంచి అయినా సరే బయట అందరికీ క్విక్ రిజల్ట్సే కావాలి. ఎప్పుడైతే వాళ్ళ డబ్బు మన చేతిలోకి వస్తుందో రిజల్ట్స్ క్విక్గా ఉండాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి, తప్పులేదు. కానీ మనం చేసే పని ఎంత టైం పడుతుందో మనకు తెలుసు కాబట్టి, అలాంటి కెరియర్ని మీరు చూస్ చేసుకుంటున్నారు కాబట్టి మీ సొంత డబ్బు అయితే చాలా బాగుంటుంది, అర్థమవుతుందా? మీ డబ్బు, మీ సొంత డబ్బు అయితే బాగుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్కి చాలా కన్సిడర్ చేసుకోవాల్సింది, మీరు ఎప్పుడు కూడా అప్పులో ఉండకూడదు ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. ఈ పాయింట్ రెండు చాలా నెగిటివ్ పాయింట్స్ మనకి, ఫస్ట్ అండ్ అలాగే థర్డ్ పాయింట్. మీరు అప్పులో ఉంటే ఎట్టి పరిస్థితులలో ట్రేడింగ్ని స్టార్ట్ చేయాలని అనుకోవద్దు. నేను ముందే చెప్తున్నానండి, చాలా అనుభవంతో చెప్తున్నాను, ఇవి అన్ని ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు అప్పులో ఉన్నారనుకోండి, 20,000 అప్పులో ఉన్నా సరే మీరు మాత్రం ట్రేడింగ్ని కెరియర్గా తీసుకోవద్దు. ట్రేడింగ్ని కెరియర్గా తీసుకుంటే 20,000 కాస్తాయి, ఇవి 2 లక్షలు అవుతాయి. మీరు రాసి పెట్టుకోండి, 20,000 2 లక్షలు తప్పకుండా అవుతాయి. ట్రేడింగ్ చేయాలంటే మీకు ఫ్రీ స్పిరిట్ ఆఫ్ మైండ్ కావాలి. అంటే మీకు ఎటువంటి ప్రెషర్ ఉండొద్దు, ఇంట్లో నుంచి ప్రెషర్ ఉండొద్దు, ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రెషర్ ఉండొద్దు, మీకు అప్పు ఉండొద్దు. మీరు తెచ్చే డబ్బు మీ స్వతహాగా కష్టపడిన డబ్బు అయి ఉండాలండి. ఎందుకంటే కష్టపడిన డబ్బును మీరు కొంచెం జాగ్రత్తగా వాడడానికి ఇష్టపడతారు కాబట్టి అక్కడ మీకు ఒక డిసిప్లిన్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్హెరెంట్గా డిసిప్లిన్ బిహేవియర్ మీలో అవుట్కమ్ వస్తుంది. కానీ అప్పు ఉండి మీరు స్టార్ట్ చేశారనుకోండి, నేను 20,000 అన్నాను, కానీ మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే దండిగా ఎంత కావాలో అంత అప్పు పెట్టుకొని, ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వస్తాను, నేను ఇక నా అప్పులు మొత్తం తీరుస్తా, కాల్స్ టిప్స్ తీసుకుంటా, లేదా ఒక కోర్స్ జాయిన్ అవుతా, ఎవరికైనా ఒక 10,000 కడతాను, ఇంకా నా లైఫ్ మారిపోతుంది. ఇది డెఫినెట్లీ జరగదండి. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామందికి నేర్పించాను, అందరూ అవ్వలేదండి, అందరూ ట్రేడర్గా అవ్వలేదు, చాలా కొంతమంది అయ్యారు. ఆ కొంతమందిలో ఎవరున్నారు తెలుసా? ఈ 3 కేటగిరీస్ ఇచ్చిన వాళ్ళ దగ్గర జరిగింది. ఆ పాయింట్సే చెప్తున్నాను, ఇక్కడ ఏమి కొత్తగా ఏం చెప్పట్లేదు నేను. ఎప్పుడైతే మీకు డబ్బులు ఫ్రీ స్పిరిట్గా ఉంటాయో మీ చేతిలో, మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుందో, మీరు ఎవరికి అకౌంటబుల్గా ఉండకుండా, అప్పుడైతేనే మీరు ట్రేడింగ్ని కెరియర్గా తీసుకోవచ్చు. మీ లైఫ్లో ఒకవేళ కమిట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఈఎంఐ కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి,
ఇన్సూరెన్స్లు కట్టాలి, శాలరీ మాత్రం 30,000. మీరు రావద్దు ఇక్కడికి, ముందే చెప్తున్నా, రావద్దు మీరు ఇక్కడికి. ఇది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్సులు కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్సులు, ఫ్యామిలీ కోసం. రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు మీరు, శాలరీ ఏమో 30 నుంచి 50,000 కూడా లేదు. మీరు రావద్దు ఇక్కడికి. మీకు వచ్చే శాలరీ మీ ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి, మీరు సేఫ్గా బ్రతకడానికి, సర్వైవల్ సరిపోతాయండి. ఇందులో మీరు ఏమన్నా చేడ్చాడు చేసిరనుకోండి, అంటే ఇందులో మీరు ఏదన్నా కింద మీద చేసినారనుకోండి, ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది మీ లైఫ్లో. ఒక్క నెల ఈఎంఐ పోతే మీ సిబిల్ ప్రాబ్లం వస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకోండి, అంటే మీ వైఫ్కి కానీ మీ పిల్లలకు కానీ ఏదన్నా హెల్త్ బాగాలేదనుకోండి, మీ జేబులోంచి డబ్బులు పెట్టాలి, ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతారు. ఎక్కడైనా కాల్ తీసుకుందామని చెప్పి ఒక 10,000 తెస్తారు ఒక నెలలో, ఆ 10,000 పోతాయి. నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉండవు. ఇలాంటి ఏవి జంజట్లు మీ లైఫ్లో ఉండొద్దు. నిజం చెప్తున్నా. మరి ఇవన్నీ లేకుండా మనిషి ఎలా ఉంటాడు అంటే, ఇవన్నీ పెట్టుకొని వస్తున్నారు కాబట్టి అందరం డబ్బులు కోల్పోతున్నాం. 90%, 98%. ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే, మన అవసరాలకి స్టాక్ మార్కెట్ని ఒక ఒక బ్యాంక్ లాగా మనం చూస్తున్నాం కాబట్టి, అది ఎప్పుడైతే మనకి డబ్బులు ఇవ్వట్లేదు మనం ప్రెషర్గా ఫీల్ అవుతున్నాము. సో ఇలాంటి థింగ్స్ మీ లైఫ్లో ఉండొద్దు. సో మరి ఏం చేయాలి మేము అంటే, మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్లో అప్పు ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకోండి. ఎంత అన్న ఉండనియండి, క్లియర్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ థింగ్, మీరు హ్యాపీగా ఒక ఫండ్ని అరేంజ్ చేసుకోండి. మీరు మార్కెట్లో రావాలంటే అండి, తక్కువలో తక్కువ 2 లక్షలు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5 లక్షలు. 20,000, 30,000 ఇలాంటివి నాకు చెప్పడం ఇష్టం లేదండి. మార్కెట్లో చాలా సినారియోస్ మారిపోతున్నాయి, ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి, ఆల్రెడీ వస్తున్నాయి, మీ అందరూ చూస్తున్నారు. కొత్త వాళ్ళు నన్ను ఎవరైతే చూస్తున్నారో మీకోసమే చెప్తున్నాను ఇది. ఈ 2 నుంచి 5 లక్షలు తప్పకుండా మీ డబ్బులు అయి ఉండాలండి. అంటే మీరు పోగొట్టుకున్నా ఫరక్ పడొద్దు అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోగొట్టుకోవద్దు. అకౌంట్లో డబ్బులు ఉండాలి, కానీ రేపొద్దున్న లేసి ట్రేడింగ్ చేయమని చెప్పట్లేదు నేను. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, నేర్చుకోవాలి, మీరు టెస్టింగ్ చేయాలి, కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఇలా చాలా ఉంది. జస్ట్ ఇది బేసిక్ థింగ్స్ చెప్తున్నాను. మీకు అప్పు అనేది ఉండొద్దు, ఫండ్ మీ దగ్గర ఉండాలి, అండ్ మీకు ఫ్యామిలీ ప్రెషర్ ఉండొద్దు. మీకు ఈ ఫ్యామిలీ ప్రెషర్ ఎప్పుడైతే ఉండదో తప్పకుండా మీరు రాణించగలుగుతారు. అండ్ ఫినాన్షియల్ ప్రెషర్ ఉండొద్దు. ఫ్యామిలీ ప్రెషర్ ఉండొద్దు, ఫినాన్షియల్ ప్రెషర్ ఉండొద్దు. ఫ్యామిలీ ప్రెషర్ అంటే ఏంటి? పెళ్లి చేసుకో, జాబ్ జాయిన్గా, ఇంకెన్ని రోజులు కూర్చుంటావు, ఇట్లాంటివి. ఫినాన్షియల్ ప్రెషర్ అంటే దీనికి అడిషనల్గా, జాబే చేస్తలేవు, ఇంట్లో ఎట్లా గడుస్తుంది, ఇన్ని రోజుల నుంచి ఇంకా జాబ్ చేస్తలేవు, నువ్వు తెస్తే నువ్వు ఇస్తే ఇంట్లో ఏమన్నా హెల్ప్ అవుతుంది కదా, ఇదిగో ఇటువంటి ఏదన్నా మీ లైఫ్లో ఉన్నాయనుకోండి, దయచేసి ట్రేడింగ్ అసలు కెరియర్గా తీసుకోకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు మార్కెట్లో వచ్చి పెద్దగా సాధించేది ఏమి ఉండదు. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఫండ్ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే, మీకు లైఫ్లో ఒక మంచి స్పేస్ ఉండాలి, డ్యూరేషన్ ఆఫ్ లైఫ్. మీ లైఫ్లో ఒక డ్యూరేషన్ ఉండాలి. మినిమం మీరు ఒకవేళ ట్రేడింగ్ని యాజ్ ఎ కెరియర్గా స్టార్ట్ చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి మీ దగ్గర ఒక 2 సంవత్సరాలన్నా టైం ఉండాలి మీకు. అంటే మీరు 6 నెలల్లో నేర్చుకుంటారు, 6 నెలల తర్వాత కొంచెం మార్కెట్ అర్థమవుతుంది, మార్కెట్లో కొత్త రూల్స్ వస్తాయి, మళ్ళీ అవి మీకు అలవాటు అవ్వాలి. అప్పటి వరకు డబ్బు పెట్టి చేయకుండా మార్కెట్ని అర్థం చేసుకోవడానికే మీరు రకరకాల ఛానల్స్ చూస్తారా, ఎవరి దగ్గర నేర్చుకుంటారా, ఇదంతా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఇది. తర్వాత మీకంటూ ఒక నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటారు, ఆ నాలెడ్జ్ని మార్కెట్లో కూడా అప్లై చేస్తూ ఉంటారు. అది పేపర్ ట్రేడింగ్ అయి ఉండొచ్చు, లేదా కొంచెం మనీతో చిన్నగా చేయడం మనం కనుక్కోవచ్చు, ఏదైనా. ఇదంతా జరిగి మీరు ఇందులో మళ్ళీ మిస్టేక్స్ చేస్తాం మనం, అవునా? ఇప్పుడు మనం నేర్చుకున్నంత మాత్రాన మిస్టేక్స్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా అయితే వెళ్ళిపోం కదా. మనము తప్పకుండా మిస్టేక్స్ చేస్తాం. ఆ మిస్టేక్స్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవాలి. ఆ రెక్టిఫై చేసుకున్న మిస్టేక్స్ని మళ్ళీ మార్కెట్లో మనం అప్లై చేయాలి. దానికి ఒక 3 నెలలు టైం పడుతుంది, అవునా? ఇదంతా ప్రాసెస్ అన్నమాట. సో ఇదంతా జరిగే వరకు మీకు తప్పకుండా ఒక 2 ఏళ్ళు టైం పడుతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా 3-4 నెలలు 5 నెలలు అయిన ట్రేడర్ ఎవరు ఉండరు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, దాదాపు నేను 8-9 ఇయర్స్ నుంచి ఉన్నాను మార్కెట్లో.
కానీ రష్గా కానీ లైఫ్లో తొందరపడి డబ్బు సంపాదించాలి అలాంటి ఫేస్లో నేను ఎప్పుడు ట్రేడింగ్ని చూస్ చేసుకోలేదు. జాబ్ చేస్తున్నప్పటి నుంచి ట్రేడింగ్ నేర్చుకుంటూ నాకు నేనుగా, అండ్ అలాగే వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, బైక్ కార్ తెలుగులో అని చెప్పి 1.3 lakh సబ్స్క్రైబర్ బేస్, చాలా పెద్ద ఛానల్ అది. మీరు వెళ్ళి చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, స్క్రీన్ పైన ఇప్పుడు వేస్తాను. ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ సౌత్ మొత్తంలో నేనే చేసేవాడిని తెలుగులో. మంచి మంచి కార్స్ వచ్చాయి మన దగ్గరికి. అంటే అక్కడ కూడా కొన్ని డబ్బులు జమ చేసుకొని, అంటే కూడబెట్టుకొని, అండ్ దెన్ తర్వాత నా జాబ్లో వచ్చే డబ్బులు కూడబెట్టుకొని ఇంట్లో కూడా హెల్ప్ చేస్తూ, బికాజ్ ఐఎమ్ ఎల్డర్ ఎట్ హోమ్, నేనే ఇంటికి పెద్దోడిని. సో ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటూ మళ్ళీ మనకు కావాల్సిన ప్యాషన్ని మనం డ్రైవ్ చేయాలండి. ఇవన్నీ ఉంటాయి మనకు లైఫ్లో. ఇవన్నీ పెట్టుకొని కూడా మీరు మానసికంగా డిస్టర్బ్ అవ్వకుండా, చిన్న లాస్కి అయినా సరే టైంకి వెళ్ళిపోతుందని కంగారు పడకుండా, ఎటువంటి నెగిటివ్ వైబ్ మీ లైఫ్లో మాత్రం మీరు అలౌ చేయకూడదు. అంటే ఉండకుండా ఉంటాయా అంటే అందరికీ ఉంటాయి. అయితే ఇందులో రెండు చేయొచ్చు మనం. కొంతమంది ఏంటంటే ఎంత ప్రెషర్ ఉన్నా దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇఫ్ మీరు అలాంటి పర్సన్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ప్రెషర్ ఎంత ఉన్నా మీరు ట్రేడింగ్ డెస్క్ దగ్గరికి రాగానే ప్రాపర్గా గోల్ ఓరియంటెడ్ ఉండి మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నారు. ప్రతిరోజు డబ్బులను కాకుండా మార్కెట్ని అర్థం చేసుకుంటూ మీరు దూరంగా గోల్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆ ఎఫర్ట్స్ ఆ విధంగా ఉన్నాయంటే మీరు చేయగలరు. అంతేగాని ప్రతి చిన్నదానికి ప్రెషర్ ఫీల్ అయిపోతున్నాం మనం. ఎక్స్టర్నల్ ప్రెషరు, ఇంట్లోంచి వచ్చే ప్రెషరు, లైఫ్లో ప్రెషరు, పెళ్లి ప్రెషరు, పిల్లల ప్రెషర్, ఈఎంఐ ప్రెషర్, ఇవన్నీ ఉన్నాయనుకోండి మనం చేయలేమండి. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకుంది కాబట్టి మనము క్విక్గా డెసిషన్స్ మార్చేస్తూ ఉంటాం. ఈరోజు నా ఛానల్ చూసారు, పొద్దున ఇంకో ఛానల్ మీరు చూస్తారు. ఇప్పుడు నేను లైవ్లో రాను, లైవ్లో వచ్చే ఛానల్కి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ ఒక 20,000 పెట్టుకొని 2-3 రోజులు చూసారు బాగానే ఉంది కదా అని ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే చెప్తారు, వాళ్ళకి అర్థమైంది. కానీ మార్కెట్ ఎప్పుడు వాళ్ళు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, మీరు చెప్పినట్టు నడవదు కదా. మనకంటూ కొన్ని రూల్స్ డిఫైన్ చేసుకోవాలి. సో ఇలా మీరు 4-5 ఛానళ్ళు చూసేలోపు మీ క్యాపిటల్ అయిపోతుంది. మీ లైఫ్లో మళ్ళీ నెగిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి, ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ మనకు కాదు అనే ఫీలింగ్ అనేది మీలో జనరేట్ అయిపోతుంది. సేమ్ ఇదే వైబ్ని మీరు మళ్ళీ ఎవరన్నా మీ ముందు ఉన్నారనుకోండి, ట్రేడింగ్ అని నేర్చుకుంటున్నారా అంటే వద్దురా నేను చేసి ఇదైపోయినా అదైపోయినా అంటారు. కానీ మీ లైఫ్లో ఎప్పుడు ట్రేడింగ్ని స్టార్ట్ చేసినారు, ఎట్లా స్టార్ట్ చేసినారు, దేనివల్ల అయ్యింది, ఎప్పుడైనా మీరు రూట్ కాజ్ అనాలిసిస్ కానీ లేదా దేనివల్ల మీరు బ్యాక్ అయిపోయినారు అనే విషయాలు చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పరు. 1 లైన్ చెప్తాం మనం, వేస్ట్ స్టాక్ మార్కెట్ అని చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్టాక్ మార్కెట్కి మీరు వచ్చేటప్పుడు ఒక 30,000 సంపాదించుకోవడానికి వస్తారు కాబట్టి 101% మీరు ప్రతి నెల 30,000నే టార్గెట్ చేస్తాను, లేదా మీకు 50,000 అనుకున్నారనుకోండి. ఒక జాబ్ చేస్తే బిగినర్కి ఇప్పుడు కూడా 20,000 కన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వట్లేదు. లేదా మీరు ప్రొఫెషనల్గా ఐటీ ప్రొఫెషనల్ అయ్యి, లేదా మంచి ర్యాంకింగ్స్లో ఉండి, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉండి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అయ్యి ఏదైనా కోర్స్ నేర్చుకుంటే 50,000 అలా వస్తున్నాయి తప్ప యూ ఆర్ నాట్ గెటింగ్ మోర్ దెన్ 25,000 ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఒక బ్యాక్ ఎండ్ జాబ్ చేసిన. కాబట్టి మీరు ఆ డబ్బు ఫస్ట్ మీ సర్వైవల్కే ప్రాబ్లం, అది నీడ్. కాబట్టి ఆ డబ్బుని ఇక్కడికి తీసుకొని వస్తే మీ లైఫ్లో మిమ్మల్ని మీరు ఒక 100 స్టెప్స్ వెనకేసుకున్నట్టు అవుతుంది. ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వెనకేసుకున్నట్టు అవుతుంది. మీ ఇంట్లో మీ రిలేషన్స్ డిస్టర్బ్ అయిపోతాయి, మీ పర్సనల్ లైఫ్లో పీస్ ఉండదు. ఇవన్నిటికీ ట్రేడింగ్ కారణమని అనుకుంటారు. కానీ మనం చూస్ చేసుకునే టైం రైటా కాదా? ఇప్పుడు నాకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను ఒక 2 years ఇవ్వగలుగుతాను అంటేనే మీరు ట్రేడింగ్ని యాజ్ అ కెరియర్ చూస్ చేసుకోండి. లేదనుకోండి మీరు అలా చూస్ చేసుకున్న తర్వాత కూడా 2 years తర్వాత సక్సెస్ అవుతారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ 2 years ఆఫ్ పీరియడ్లో మీరు ఎలాంటి డిసిప్లిన్ని మెయింటైన్ చేశారు, ఎలాంటి సెటప్స్ని మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు ఒక డిసిప్లిన్లో ఉన్నారు, క్యాపిటల్ని అసలు ఎంత గ్రో చేద్దాం అనుకుంటున్నారు, ఇదంతా మీ దగ్గర ఒక రూట్ ప్లాన్ లేదనుకోండి మీరు మధ్యలోనే భట్కాయించిపోతారు. అంటే మనం ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, బస్ ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం, తర్వాత ఆటో ఎక్కాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి అని క్లియర్గా మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళే జర్నీలో మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావు. అలా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక 10,000 ఎక్కువ పెట్టుకొని పోతాం, మనము ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పోతాం. కానీ ట్రేడింగ్కి వచ్చేటప్పుడు ఏంటంటే జస్ట్ లైక్ ఒక క్విక్ డెసిజన్. ఇది ట్రేడింగ్ అనేది క్విక్ డెసిజన్. మీకు డబ్బులు ఈజీగా వచ్చేస్తాయని అనుకుంటుంటారు, ఏదో టిప్స్ తీసుకుంటే డబ్బులు వస్తాయి అనుకుంటారు. అన్నీ ఉన్నాయి మార్కెట్లో. మనము మార్కెట్ని ఎలా వాడుకుంటే ఆ అవుట్పుట్ అలా వస్తుందండి. కానీ మార్కెట్లో డబ్బు లేదని మాత్రం ఎవరన్నా కూడా అది వాస్తవం కాదు. మార్కెట్లో డబ్బు ఉంది, మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము, ఎలాంటి స్కిల్ని మనం డెవలప్ చేసుకున్నాము, అండ్ ఆ డెవలప్ చేసుకునే ప్రాసెస్లో నేను చెప్పిన ప్రతి విషయం మీకు ఏదైతే ఉందో ఇవన్నీ మీ లైఫ్లో లేకపోతేనే మీరు ట్రేడింగ్లోకి రండి. దయచేసి ఇవన్నీ మీ లైఫ్లో ఉన్నాయనుకోండి, అవన్నీ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్రీ మైండ్ సెట్ తోటి మీరు ఏదో 20 yearsకి రావాలి, 25 yearsకి కాదు, 50 ఏళ్ళకి వచ్చినా సరే మీరు స్టాక్ మార్కెట్లో
మీరు రిలాక్స్గా కాళ్ళ మీద కాలేసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక 2 సంవత్సరాల్లో నేను ట్రేడింగ్ అంటే ఏందో చూస్తా చేస్తా అనుకొని ఉంటే రండి. అది 25 ఏళ్ళు ఉన్నప్పుడైనా సరే, అది మీరు టీనేజ్లో ఉన్నప్పుడైనా సరే, లేట్ 30s లేట్ 40s అయినా సరే, లేదు మీ 50 years అయినా సరే, ఏజ్ అయితే ప్రాబ్లమే లేదు. కాబట్టి మీరు ఫస్ట్ మీ లైఫ్లో ఇలాంటి బ్యాక్ థింగ్స్ ఏవేవైతే ఉన్నాయో, ఈ నాన్సెన్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నిటినీ మీరు క్లియర్ చేసుకుంటేనే దయచేసి ట్రేడింగ్ని యాజ్ ఎ కెరియర్గా, ట్రేడింగ్ అయినా సరే ఇన్వెస్టింగ్ అయినా సరే, మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ వేరు ఇన్వెస్టింగ్ వేరు అనుకోకండి. ట్రేడింగ్ సింపుల్గా మీరు ఒక రోజుకు డైలీ కూర్చొని ట్రేడింగ్ చేస్తారు. ఇన్వెస్టింగ్లో నాకు ఏదో కొంచెం సాయంత్రం నేను నేర్చుకుంటాను కోర్సు, అలా జరిగినప్పుడు ఏదో ట్రేడ్ వేస్తాను, కింద పడ్డప్పుడు అంటే ఇప్పుడు మార్కెట్ పడతానే ఉంది, మరి అది కూడా ప్రెషరే కదా మీకు. సో ఎంత ఫ్రీ మైండ్ సెట్తో ఉండాలంటే మీరు దేన్నైనా దిల్ ఖోల్కే యాక్సెప్ట్ చేసే మనసు, అంత ఫ్రీడమ్ మీ లైఫ్లో ఉంటేనే ట్రేడింగ్కి రండి. ఆ ఫ్రీడమ్ మోస్ట్లీ ఎవరి దగ్గర ఉండదండి మిడిల్ క్లాస్లో. ఫిర్బీ మనం అచీవ్ చేయాలి అంటే కొన్ని మన లిమిట్స్ని పుష్ చేయాలి. కాబట్టి అలాంటి మైండ్ సెట్ ఉంటే ట్రై చేయండి. కానీ ఫండ్ మినిమంగా మీ దగ్గర ఉండాలి, మంచిగా 2 నుంచి 5 లక్షలు. అండ్ మీకు మార్కెట్ గురించి బాగా నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ థింగ్స్ కాదు, మినిమం మార్కెట్లో మోడరేట్ వరకు మీకు అంత అర్థమై ఉండాలి. అప్పుడు మీరు డబ్బు పెట్టి ఏమన్నా ట్రై చేయండి. తప్పకుండా మిస్టేక్స్ చేస్తారు అక్కడ, దాన్ని రెక్టిఫై చేసుకోండి. 1-2 రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో, 1 yearలో మీ ట్రేడర్ అవుతారంటే 101% అవ్వరండి. బిగినర్స్కి చెప్తున్నాను నేను. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్నా, ఏదైనా సెటప్ నేర్చుకున్నా, చాలా 3-4 ఏళ్ళు ఉండిపోతారు కదా, వాళ్ళు మేబీ కొంచెం గో త్రూ అవ్వచ్చు. కానీ బిగినర్స్కి మాత్రం ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ అయితే అస్సలు ఈజీ కాదు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేర్చుకున్న వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ని ఎన్నోసార్లు నేను అర్థం చేసుకొని వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనే విషయాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఈ వీడియో చేశాను. మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ ట్రేడింగ్ని చూస్ చేసుకునే ముందు? ఇప్పుడు మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి నా థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసి ఉంటారు. ట్రేడింగ్ నేర్చుకోవాలి చేయాలి అనే ముందు ఇలాంటి పాయింట్స్ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఇంత డీప్గా ఇలాంటి ప్రతి ఒక్క విషయం మీరు ఆలోచన చేసి డెసిజన్ తీసుకున్నారా? ఎవరైతే ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్నారో, ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇవన్నీ ఆలోచన చేసి తీసుకొని ఉంటే మీరు ఇప్పుడున్న పరిస్థితిలో ఉండేవాళ్ళ? అది కూడా మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఎందుకంటే మన తోటి ట్రేడర్స్ ఎవరైనా వచ్చే వాళ్ళకి మనం పెట్టే కామెంట్సే వాళ్ళకు ఉపయోగం. ఎందుకంటే నేను వీడియో ముందు మాట్లాడుతున్నాను, మీరు కామెంట్స్లో మాట్లాడారనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇండైరెక్ట్గా మీరు ఎవరికైనా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో రాబోతున్నాయి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.